అధిక వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకొని తక్షణమే ప్రభుత్వమే పంటల నష్టపరిహారాన్ని చెల్లించాలి. పి రామచంద్రయ్య, ఏపీ రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్. ఈ మధ్య కాలంలో కురిసిన భారీ వర్షాలకు రైతులు వేసిన అన్ని రకాల పంటలు నష్టపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి నష్టపోయిన పంట పొలాలను సర్వే చేసి ప్రభుత్వ నష్టపరిహారం అందించాలని ఏపీ రైతు సంఘం ఏఐకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు పి రామచంద్రయ్య తెలియజేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఆధ్వర్యంలో ఎమ్మగనూరుకు వచ్చిన సందర్భంగా వర్షానికి దెబ్బతిన్న పత్తి, వేరుశెనగ, మిరప పంటలను పరిశీలన చేయడం జరిగింది. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో చాలా ప్రాంతాల్లో అధిక వర్షానికి వివిధ రకాల పంటలు దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో అతివృష్టి, అనావృష్టి వల్ల పేద రైతులు విలవిల్లాడుతున్నారంటూ ఈ అధిక వర్షానికి పంటలన్నీ పాడైపోయి రైతుల అప్పుల పాలైపోయారని, తక్షణమే ప్రభుత్వం స్పందించి దెబ్బతిన్న పంటలను ప్రభుత్వమే సర్వే చేయించి ఉల్లి, పత్తి, వాణిజ్య పంటలకు ఎకరాకు 60,000 ప్రభుత్వమే ఇవ్వాలని, వేరుశెనగ, మిరప, కంది పంటలకు 40,000 రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా ఆముదం, సజ్జ, వరి, కుర్ర పంటలకు ఎకరానికి 20,000 రూపాయల నష్టపరిహారం ప్రభుత్వం చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో మరి ఈ అధిక వర్షాల వల్ల నష్టపోయిన ఖరీఫ్ పంటలను పరిశీలించడం జరిగింది. ముఖ్యంగా మన కర్నూలు జిల్లాలో మొత్తం అంతా కూడా ఈ ఖరీఫ్లో జూన్, జూలైలో అసలు వర్షాలు లేవు. అరకొర వర్షాలకి పంటలు వేసినా అది మరి ఏమాత్రం ఎదుగుదల లేదు. అయితే ఇప్పుడు దాదాపు ఒక 20 రోజుల నుంచి విపరీతంగా రోజు వర్షం పడుతుంది. దీంతోన కరెక్ట్గా ఇది రైపింగ్ సీజన్, అంటే పంటలు కోతకు వచ్చినాయి, కొర్ర కోతకు వచ్చింది. అదేవిధంగా మన వేరుశనగ పెరిగేదానికి, అదేవిధంగా టమోటా, మిరప, కంది, ఆముదము, అన్ని పంటలు కూడా ఇట్లాంటి టైంలో ఎప్పుడైతే అధిక వర్షాలు వచ్చినాయో మొత్తం రైతులు మాత్రం కూడా రావలేదు, కనీసం పెంచిన పెట్టుబడి కూడా రావడం లేదు. దీంతో మామూలుగా అయితే ఇక్కడ ఏదో 3-4 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే పంట పడుతుంది. దాంతో రైతులందరూ కూడా అప్పుల్లో ఉన్నారు. రైతులు బ్యాంకుల్లో విపరీతంగా అప్పులు ఉన్నాయి. అందుకే మేము డిమాండ్ చేసేది ఏమంటే ఈ ప్రభుత్వాన్ని ఈ కొర్ర, సద్ద ఇవన్నీ వేసిన రైతులకి ఎకరాకి 20,000 రూపాయలు, అదేవిధంగా పత్తి, వేరుశనగ, ఉల్లి ఇట్లాంటి పంటలు వేసిన వాళ్ళందరూ కూడా 30,000 నుంచి 40,000 రూపాయలకి పంట నష్టపరిహారం ఇవ్వాలని, వాళ్ళ బ్యాంకుల్లో ఉన్న అప్పులన్నీ రద్దు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ పేరు? పి రామచంద్రయ్య, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు. ఉన్నటువంటి పొలాలు, ఇట్లాంటి పొలాలన్నీ చాలా పొలాలన్నీ మునిగిపోయినాయి, పత్తి, మిరప, కొర్ర సబ్బైతే నేల కొరిగిపోయింది. టమోటా అయితే మొత్తం కూలబడిపోయింది, చెట్టు కూలబడిపోయింది, నేల గడిచిపోయింది. ఇట్లాంటి పరిస్థితుల్లో తక్షణ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని మనం రైతు సంఘం మాత్రమే డిమాండ్ చేస్తున్నాం. ఇట్లాంటి పంటలు ఒక్కొక్క పంటలకు 40,000, 50,000 రూపాయల నుంచి లక్ష పెట్టుబడి పెట్టాం. స్టెక్కన్కి పక్కనే పత్తి పొలాన్ని చూసాము. పత్తి పొలం చూడడానికి పచ్చగా ఉంది, కానీ కాయలన్నీ నల్లగా అయిపోయినాయి, కుళ్ళిపోయినాయి. కాబట్టి ఆ రైతు చెప్పిన ప్రకారం ఎకరాకు 2 క్వింటాలు కూడా వచ్చే పరిస్థితి లేదు. మామూలుగా అయితే 10-12 క్వింటాల దాకా రావాలా. 12 పైన క్వింటాల పైగా వచ్చే పంట పొలము 2 క్వింటాలే వచ్చేది. ఎకరానికి దాదాపు ఒక 70,000 లక్ష రూపాయలు పెట్టుబడి అవుతుంది. తక్షణమే గవర్నమెంట్ ఒక ఎకరానికి 40,000 రూపాయల ప్రకారం ఇచ్చి ఇన్సూరెన్స్లో వర్తింపడి చేస్తే మా పంట చేసుకుంటారు, మాకు డబ్బులు అందుతాయి. బయట పడతామంటారు. లక్షలాది రూపాయలు బ్యాంకుల్లోన ప్రైవేట్ అప్పుడు రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నటువంటి గవర్నమెంట్ కొత్త గవర్నమెంట్ వచ్చింది. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ నిజంగా రైతులను ఆదుకోలేదు. లాస్ట్ ఇయర్ పంటలు నష్టపోయి డ్యామేజ్ అయితే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇంతవరకు పంటల బీమా డబ్బులు రాలేదు. ఏ రైతు కూడా పంటల బీమా డబ్బులు రాలేదు. కాబట్టి మనం డిమాండ్ చేసేది తక్షణమే ఒక ఎకరాకు